ఓకేనండి. రామచంద్రరావు గారు మీరు చెప్పింది ఎంతవరకు కన్విన్సింగ్‌గా ఉంది అనేది మీరే ఒకసారి సమాలోచన చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రసాద్ గారు ఏమంటారు? అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇప్పుడు ఇంకొకరు రామచంద్రరావు గారు వీళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటంటే మేము పొత్తు ధర్మాన్ని పాటించాము అంటున్నారు. మీకేమనిపిస్తుంది? పాటించినట్టు అనిపిస్తుందా? పాటించినట్టు అనిపిస్తుందా? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అమ్మ. పెద్దలు రామచంద్రరావు గారికి ప్రత్యేక నమస్కారాలు. జనసేన అండ్ ఇప్పటిదాకా తెలుగుదేశం మాట్లాడిన వాళ్ళు చాలా కన్వీనియంట్గా వాళ్ళకు తప్పించుకున్నాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకం చదివి బ్రహ్మాండంగా తప్పించుకున్నారు. అండ్ వాస్తవానికి ఒక పొత్తు ధర్మం అన్న దాని మీద వీళ్ళు ఎవరికి మాట్లాడే హక్కు లేదని నేను చెప్తాను. ఎందుకంటే బీజేపీతో పొత్తులో ఉండి తెలుగుదేశంతో ఏ విధంగా పొత్తు అంటే బీజేపీకి అక్కర్లేని తెలుగుదేశంతో పొత్తు కోసం అర్రులు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఒక వేలెత్తి చూపించే ముందు నా 3,000 4,000 ఆయన పక్క ఎలా చూపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తెలుసుకోవాలి. రెండోది ఈ రాజానగరం అన్న విషయంలో కందులు దుర్గేష్ గారు ఆయనకి కుడిభుజంలో ఉంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి బ్రదరే పెందుర్తి వెంకటేష్ గారికితో కుదరదు, ఆయనకి అనౌన్స్ చేస్తారు ఈయనకి అనౌన్స్ చేస్తారు అనే అంబిగ్యూటీలో 150 మంది పైచీలకి అతిరథ మహారాజులను తీసుకుని జనసేన నుంచి వెళ్ళిపోయాడు ఆయన ఎవరు ఈ రాజానగరం విషయంలో. మరి ఇప్పటిదానికి రాజానగరంలో జనసేనకి అన్నప్పుడు ఆయనకి అంత అంబిగ్యూటీ ఎందుకు వచ్చింది? అండ్ మోర్ ఓవర్ ఇట్స్ నథింగ్ బట్ ఎ టిట్ ఫర్ టాట్. అంటే మీరు అనౌన్స్ చేశారు కాబట్టి నేను అనౌన్స్ చేయాలి. దీనికి మూలాలు ఎక్కడ పడ్డాయంటే 3 విషయాల్లో చూసుకోండి. ఆత్మాభిమానం కలిగిన పవన్ కళ్యాణ్ కింద అభివర్ణించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొత్తు ధర్మానికి విరుద్ధంగానే బూత్ ఎల్లారికి మనిపోయి నాదెండ్ల మనోహర్ గారు నేను తెనాల్లో నిలబడతానని అనౌన్స్ చేసుకున్నారు. తర్వాత ఓకే చంద్రబాబు గారు ఇందాక పెద్దలు రామచంద్రరావు గారు చెప్పినట్టు నేను కూడా చెప్తున్నా 23 స్థానాల్లో ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఖచ్చితంగా నేను సీట్లు ఇస్తానని ఎప్పుడో తెలుగుదేశం అనౌన్స్ చేసింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 4 అయితే బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు 18 మంది ఉన్నారు వాళ్ళ పార్టీలో. ఇది జనసేనతో పొత్తుకు మునిపే ఇంకొకసారి రిట్రియేట్ చేసి ఉంటే ఈ అంబిగ్యూటీ అనేది ఉండదు. ఇప్పుడు ఆ విషయంలో మండపేటలోను అరకులోను ఎప్పుడైతే ఆయన క్యాండిడేట్లు అనౌన్స్ చేశారో మండపేటకు సంబంధించిన విషయంలో ఇట్స్ వెరీ క్లియర్. ఆయన గెలిచిన అభ్యర్థి 3 సార్లు అది కంచుకోట కూడా తెలుగుదేశానికి. సో ఇలాంటి దగ్గర అసలు తప్పు అంతా పవన్ కళ్యాణ్ దగ్గరే జరిగింది. ఎందుకంటే ఈ వారాహి యాత్రలు ఇన్ని రోజులు బట్టి ఆయన చేస్తున్న వ్యక్తి ఎక్కడ పడితే అక్కడ నియోజకవర్గంలో ఈయన కాబోయే ఎమ్మెల్యే ఉదాహరణకి 30 మందో 40 మందో 50 మందో లేకపోతే 80 మందో లేకపోతే 175 మందినో సమాయత్తం చేసి ఉండుంటే ఈ 10 సంవత్సరాల ప్రస్థానంలో ఆ పార్టీ యొక్క మనుగడ అన్నదానికన్నా ఆ పార్టీ ఆవిర్భావం కూడా దిస్ ద ఫస్ట్ అవర్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ పొలిటికల్ ఏరాలో నేను కేవలం పొత్తుల కోసం ఈ పార్టీ పెట్టానని ఫ్రమ్ ద బిగినింగ్ మీకు ఒక ట్రయాంగిల్ కనుక గమనించగలిగితే ఆనాడు బీజేపీకి ప్రభావితమై పెట్టిన పార్టీ జనసేన పార్టీ. బీజేపీ తెలుగుదేశం పొత్తు కోసం చూసినప్పుడు ఖచ్చితంగా దేశం ఆబ్లిగేషన్ తీసుకున్న జనసేన. తదనంతర పరిణామాల్లో ఇవాళ అదే 2024 ఎలక్షన్స్కి అదే జరుగుతుంది. జనసేన తెలుగుదేశంతో పొత్తు తీసుకుంటుంది. ఆల్రెడీ జనసేన బీజేపీ పొత్తులో లాస్ట్ టైం బీజేపీ ఇనిషియేటివ్ తీసుకుంటే ఈసారి జనసేన ఇనిషియేటివ్ తీసుకుంది. ఈ తేడా గమనించండి. తర్వాత ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తే ఒక నగసి కలిగిన తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల అనుభవం కలిగి 45 43 ఏడు నాకు తెలిసింది ఈ 43 ఏళ్ల ప్రస్థానంలో 1943 నుంచి చూసుకోగలిగితే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు కెన్ టేక్ ఎ డెసిషన్ ఫర్ 2 సీట్స్ అన్న దగ్గర ఈయన ఒక్కడే అమాయకుడిలో మిగిలి ఉన్నాడు పవన్ కళ్యాణ్. చేత ఈయన కూడా నేను కూడా రేస్లో ఉన్నానని 2 సీట్లు అనౌన్స్ చేసి చూపించాడు. అంటే డామినేట్ చేసిందంటారా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనేది? సప్రెస్ చేసింది దీన్ని. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఓకే ఇట్స్ నాట్ దట్ ఆయన 2 సీట్లు కాకపోతే 40 సీట్లు అయితే 80 సీట్లు కూడా అనౌన్స్ చేయొచ్చు. దేర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇన్ ఇట్. బట్ ఇక్కడ మీరు నిశ్చితంగా గమనించవలసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందంటే ముద్రగడ గారు, హరిరామ్ జోగే గారు, ఆ తర్వాత ఆంధ్రప్రభ పేపర్ అధినేత వీళ్ళ ముగ్గురు కూడా దే వాంట్ టు అలైన్ విత్ జనసేన అనే దగ్గర ముద్రగడ గారు 58 60 దగ్గర మొదలెట్టిన ఆయన 50కి కన్ఫైన్ అయ్యి క్యాండిడేట్ టు క్యాండిడేచర్ని అనౌన్స్ చేసుకోగలిగాడు జనసేన తరఫున. అండ్ వేరాజ్ ముద్రగడ గారు మన సామాజిక వర్గం నుంచి పెద్దపేట వేసుకోవడానికి ఎవరైనా ముఖ్యమంత్రిగా అన్న దగ్గర ఆయన చెప్పుకుంటూ క్లియర్గా వచ్చాడు. వేరాజ్ ఈగిన 15 స్థానాలు ఇస్తారట 2 ఎంపీలు ఇస్తారని రాసిన దాంట్లో ఇవన్నీ నీటి మూటలేనా? వీళ్ళకి అందరికీ చిత్తశుద్ధి లేదా? లేకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను తెలుగుదేశంతో పొత్తుకెళ్తున్నాను నచ్చని వాళ్ళందరూ కోవర్ట్లు దానికి జస్టిఫై చేస్తున్నారు. అంటే ఆయన ప్రాస్పెక్ట్లో అయితే ఈ పెద్దలు హరిరామ్ జోగే గారు కానీ ఆంధ్రప్రభ అధినేత గారు కానీ వీళ్ళందరూ కోవర్ట్లతోనే సమానం కదా. ఎందుకంటే వాట్ ఎవర్ దే గివ్ అన్న కన్సిడరేషన్స్తోనే ఉంటున్నాను అన్న దగ్గర చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఆత్మాభిమానాన్ని ఇంకొకసారి పునర్నమనం చేసుకుని ఏంది జరుగుతుంది అన్న దాని మీద ప్రక్షాళన కావాలి. ఎందుకు ఆయన కాంపిటెంట్ ఎనఫ్ అన్న దగ్గర ఆయన ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఆయన చేసిన వారాహి యాత్రలో వీళ్ళందరూ నాకు తగడం బగడం క్యాండిడేట్లు నేను ఈ రేస్లో నేను ఉన్నాను. ఇవాళ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఒక అంబిగ్యూటీ ఉంది. తెలుగుదేశం తరఫున అండ్ జనసేన తరఫున ఎవరు నిలబడతాం అన్న అనిశ్చితిలోంచి ఇవాళ మీకు ఇంకొక బాధ ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు గారి టీం ఒకటి ఉంది, లోకేష్ గారి టీం ఒకటి ఉంది. ఈ 3 ఉపద్రవాల్లో రేపొద్దున బీజేపీతో పొత్తులు అంటే ఎన్నిపోతాయి? ఇంత అన్సర్టనిటీ ఇంత అంబిగ్యూటీ వాళ్ళకి అవసరమా?
పొత్తు అన్న ఒకే ఒక మాటకి కట్టుబడిన దానికి ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారే మెలోడౌన్ అవుతూనే ఉన్నారు కదా. ఇవాళ ఆయన ప్రవచనాల సారాంశం కూడా ఎస్ వీఆర్ కేటగారికలీ గివెన్ అన్ ఆపర్చునిటీ టు అలైన్ విత్ దెమ్ అన్న దగ్గర ఇన్స్టెడ్ ఆఫ్ అలైనింగ్ దే హ్యావ్ టేకెన్ మీ యాజ్ గ్రాంటెడ్. నాకన్నా ప్రొయాక్టివ్గా 2 స్థానాల్లో అనౌన్స్ చేసింది కొంతమంది. లోకేష్ గారు మాట్లాడిన దానికి కూడా నేను కౌంటర్ ఇవ్వచ్చు. కానీ అన్న దాంట్లో ఏం కనబడుతుంది మీకు? ఆల్రెడీ ఇక్కడ తెలుగు రాష్ట్రంలో జరుగుతున్న ఒక రాజకీయం ఎలా జరుగుతుందంటే 42 సంవత్సరాల ప్రస్థానం కలిగిన తెలుగుదేశం పార్టీ విషయం ఎక్కడా చర్చనీయాంశం కానివ్వకుండా పవన్ కళ్యాణ్ గారి విషయం చర్చనీయాంశం చేస్తున్నారు. అదంటే ఒక పెద్ద గీతను జరపడానికి ఇంకో గీత గీసి అక్కడ చర్చలో లైమ్లైట్లోకి వచ్చిన తదనంతరంలో ఈ రెండింటి మీద చర్చ కాకుండా ఇవాళ సడన్గా షర్మిల గారిని పారాచూట్ వేసి దింపారు. ఈవిడ మీద చర్చించే కార్యక్రమానికి తెరలేపారు. ఈ రాజకీయాల్లో వీళ్ళందరూ ఎక్కడ చర్చకి అందని అంశం కింద పరిగణలోకి వస్తున్న దగ్గర వీళ్ళు ఉనికిని చాటుకోవడానికి చేస్తున్న రాజకీయాల కింద పరిగణలోకి తీసుకొస్తారు. ఏం చేస్తారు ఇప్పుడు? ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అలాల మీద ఇల్లు మీద పితూరులు చెప్పుకుని తిరుగుతుంటారు. ఆ పితూరులు చెప్పే కార్యక్రమంలో వీళ్ళు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లోనే ఉంటారు. వీళ్ళు ఎంతసేపు చూడండి, ఎంతసేపు అంత పెద్ద ఇన్నాళ్ళ లెగసీ కలిగిన ఆ పార్టీలో మా పార్టీ ఈ విధంగా పొత్తు పెట్టుకుంటుంది. ఉభయ గోదావరి జిల్లాలో క్షేత్రస్థాయిలో మీ అందరం సమన్వయపరుచుకుని ఆ ఓటు బ్యాంకుని స్థిరీకరించుకుంటాం అన్న కోణంలో ఎక్కడ చెప్పట్లే. ఎంతసేపు వాళ్ళ మీద వ్యక్తిగత హననానికే పరిమితం అవుతాయి ఈరోజు పార్టీలు అన్నీ చూసుకోవాలంటే. పాలసీ మ్యాటర్ మీద ఎక్కడైనా డిఫర్ అయ్యి డిస్కషన్ ఎక్కడైనా చూసావు మనకు? ఓ సీనియర్ జర్నలిస్ట్వి 4-5 ఛానళ్ళు చేసి వచ్చిందని నీకు క్లియర్గా తెలుసు. ఎక్కడైనా పాలసీ మ్యాటర్ మీద ఈరోజు దగ్గర డిఫర్ అవుతుందా? పాలసీ మ్యాటర్ అందంగా ఫుల్ స్టాప్. ఇవాళ మీకు మహానుభావుడు రామారావు గారు పార్టీ పెట్టారు 1983లో తెలుగుదేశం. ఆయన ఆవిర్భావమే ప్రక్షాళన అన్నది ఎలా చేశాడంటే రాజకీయ ప్రక్షాళన. ఇవాళ నిరంతరం కాంగ్రెస్ సాయంలో పడుతున్న మానసిక సంఘర్షణకు ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో వచ్చాడు. అంటే ఏంటి? కిలో ₹2 బియ్యం. అండ్ ఉదాహరణకి పక్కా ఇల్లు ఇవాళ లింగంపల్లి దీని దగ్గర గచ్చిబౌలి ఇట్లో పక్కా ఇల్లు కట్టించిన దగ్గర ఇవాళ అవన్నీ ఏఎంబి మాల్లో అవన్నీ అయ్యాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు గమనిస్తే చేనేత వస్త్రాలు ఇచ్చిన ఉదంతుల్లో ఇలాంటివన్నీ ఐడియాలజీ వచ్చిన దగ్గర ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ఇవాళ ఎవరైనా అమ్మ కిరణ్మయ్ ప్రసాద్ గారిని ఒకసారి అడుగమ్మా, ఆయన ఏమైనా ఐడియాలజీ చెప్తుందేమో. ఇవాళకి కూడా పొత్తులు దాని ఆవశ్యకత అండ్ కార్యకర్తలు ఎన్ని సంవత్సరాలు ఎంతమంది మనోభావాల్ని ప్రతిసారి గాయపరుచుకుంటూ క్షేత్రాలను పనిచేయాలి. ఇవాళ వాళ్ళు పార్టీ ప్రస్థానంలో బీజేపీ తెలుగుదేశం నుంచి మొదలైన దగ్గర తదనంతరం కమ్యూనిస్టులు, తర్వాత బీఎస్పీ పార్టీ అగైన్ అలైన్డ్ విత్ బీజేపీ అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ అగైన్ తెలుగుదేశంతో అలైన్మెంట్లో ఎక్కడైనా క్లారిటీ ఉందా? ఆ క్లారిటీలోంచి ఇవాళకి కూడా ఆ ఎయిర్ క్లియర్ చేయడానికి ఇంకా చిన్నపిల్లల మనస్తత్వంలాగా నాకు ఇంకా చూసారా నేను సమన్వయం పరుచుకుంటున్నాను, సంధానపరుచుకుంటున్నాను. లోకేష్ గారు నన్ను అంత మాట అన్నా సరే నేను ఇంకా సంధానపరుచుకుంటున్నాను, కానీ నా ఉనికిని నేను చాటుకోవడానికి ఈ విధంగా నేను వస్తాను అన్న దాంట్లో ఏంటిది? ఒక్కసారి మనం జనసేన కిరణ్మయ్య గారితో మాట్లాడదాం. ఒకసారి కిరణ్మయ్య గారు చెప్పండి, ఏమిటి మరి పొత్తు? ఇంతకుముందు చూశారు కదా, రామచంద్రరావు గారు మాట్లాడిందంతా విన్నారు, ఏమిటి మీ రియాక్షన్? ఇది అంటే వాళ్ళు ఏ కారణంతో పొత్తుని అంటే వాళ్ళు ఏ కారణంతో ఆ క్యాండిడేట్ ని అనౌన్స్ చేశారు అన్నది వాళ్ళే చెప్తున్నారు. అక్కడ ఒత్తిడి ఉండడం వల్ల, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడం వల్ల మేము ముందుగానే సిట్టింగ్ ఎమ్మెల్యేకి మాట ఇచ్చాం కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేని మేము ఆ రోజు అనౌన్స్ చేస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ సార్ అనలిస్ట్ గారు ఒక మాట చెప్తున్నారు, ఈయనకి విధి విధానాలు ఉన్నాయా, ఈయనకి పాలసీ ఉందా అని అడుగుతున్నారు, సిద్ధాంతాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. 2 నెలలు ఎలక్షన్ పెట్టుకుని ఈయన సిద్ధాంతాలు ఈ రాష్ట్రంలో. కిరణ్ ప్రసాద్ గారు మీ ఫ్రేమ్ సరిగ్గా లేదండి, పెద్దగా విజిబిలిటీ లేదు కొంచెం. నేను మేడం చెప్తుంది కూడా ఏంటంటే ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని అలైన్ చేసుకుని వేరే పార్టీతో ఈ సైద్ధాంతికంగా మేము వీళ్ళతో కన్వే అయ్యి ముందుకెళ్తున్నాం అన్న దగ్గర భిన్నాభిప్రాయాలే ప్రతి నిమిషం కదా. ఇదే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రయోజనాల దగ్గర 2014 ప్రస్థానంలో ఈ 3 పార్టీల సమన్వయ పోరాటంలో రాష్ట్ర ప్రయోజనం ఒకటి పరిరక్షించినప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా వాళ్ళ దగ్గర ఉంది కదా, 23-1. అండ్ ఇవాళ తదనంతర పరిణామాలు ఇవాళ మళ్ళీ మేము పొత్తుకొస్తున్నాం అంటే కన్సిడరేషన్స్ ఎక్కడి నుంచి ఉంటాయి? సైద్ధాంతిక విభేదం వల్ల కదా వాళ్ళు విభేదించుకుని బయటకు వచ్చారు. ఇవాళ కూడా సైద్ధాంతిక విభేదంలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ దగ్గర వీళ్ళ కంట్రిబ్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి? ఏమిటంటే ఆ టైంలో అంగళ్ళు అల్లర్లప్పుడు అరెస్ట్ చేశారు కదా, అన్యాయంగా చేశారు కాబట్టి నా మద్దతుగా ఆ టైంలో నేను వెళ్ళి కలిసి మద్దతు ఇస్తున్నాను అన్నది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది, దాని మీద అరెస్ట్ చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ లోనే అరెస్ట్ చేశారు. అరెస్ట్ ఏదైనా కానీ స్టార్ట్ అయింది అక్కడే కదండి, స్టార్ట్ అయింది అక్కడేగా అరెస్ట్. దీనికన్నా 3 ఏళ్ళ ముందు నుంచి పెద్దలు రామచంద్రరావు గారు అడుగు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2014 ముందు నుంచి 15 జరిగిన పరిణామాలు 16 నుంచి జరుగుతున్న కంటిన్యూషన్. 2018లో ఆయన పైన ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు అగైన్ ఆయన అరెస్ట్ అవడానికి కారణమే అది. ఏంది అరెస్ట్ అవడానికి కారణం? స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రమే ఆయన అరెస్ట్ చేశారు. మిగిలిన వాటిలన్నింటిలో బెయిల్ కన్సిడరేషన్స్ ఉన్నాయి. దాని మీద నేపాల్ నెట్టబడ్డాయి ఆఫ్టర్ బీయింగ్ ఇన్ టు ద జైల్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్. తదనంతర పరిణామాల్లో అంగళ్ళ కేసు ఇవన్నీ దాని మీద బెయిల్ వస్తూనే ఉన్నాయి. ఎక్కడో ఉన్నాయి. దాని మీద ఏదో తుంటి కొడితే పలురాలని ఆ కేసు విషయం ఎత్తుకొని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారంటే దానికన్నా బిగ్గెస్ట్ జోక్ ఇంకోటి ఉండదు.
అంటే వాళ్ళ వాదన అది. ఏంది వాదన? అంగళకి ఆయనకి సంబంధం ఉంది? వాట్ వే ఈజ్ కనెక్టెడ్? ఒక పార్టీ రథసారథిగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ పార్టీ విధివిధానంలో ప్రజల్లోకి తీసుకెళ్లే దగ్గర వాళ్ళకి వచ్చిన ఫ్రిక్షన్లో ఈయనకి వచ్చిన అంబిగ్యూటీ ఏంటి నాకు అర్థం కాదు. వాట్ వే ఈజ్ కనెక్టెడ్? పవన్ కళ్యాణ్ ఈజ్ వాట్ వే ఇన్ కనెక్టెడ్? ఆ రోజుకి కూడా పొత్తులో లేరు వాళ్ళు. పొత్తులో ఉండుంటే తదనంతర పరిణామంలో జైల్లో పెట్టిన 30 రోజు 40 రోజు అనుకుంటాను సంఘీభావం ప్రకటించిన ఉద్దేశంలోనే ఆయన పొత్తు ధర్మం నిర్వర్తించుకున్నాడు. ఇందులో అంగళ ఇష్యూ ఎక్కడ వచ్చింది? అంటే దేర్ ఆర్ క్రానికల్ ఇష్యూస్. అంటే కరెక్ట్ టైం చూసి ఆయన పొత్తులోకి వెళ్ళారు ఏది? దాన్ని అవకాశవాద రాజకీయం అంటారు. అది అది అవకాశవాద రాజకీయాలకి తెరలేపుకుని ఆయనే చెప్తున్నాడు కదా, నాకు తెలుగుదేశం లేకపోతే నేను ఖచ్చితంగా గెలవలేను, నేను బీజేపీతో పొత్తులో ఉన్నా అన్నదానికి పొత్తులో ఉండాల్సిందే. కనీసం 10 సంవత్సరాలైనా పొత్తులో ఉండాల్సిందే. అప్పుడు గానీ ఒక పొజిషన్ కి మరి మధ్యలో 5 సంవత్సరాలు కూడా అన్నారు. అది మరి క్షౌరం అయితేనే కానీ వివరం అవుతుంది అన్నట్టు ముందెందుకు తెలియలేదు అలాంటప్పుడు? 2019లో పొత్తు ధర్మాన్ని పాటించాలి కదా. ఇవాళ పొత్తు ధర్మం మాట్లాడే హక్కు ఎవరికి ఉంది? వాళ్ళకి అక్కడ జనసేన మాట్లాడమనండి. కదా, ఆవిడతో ఒకసారి మాట్లాడదాం.